మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం అని అందరూ కాలపడకంలో కలిసిపోయే వాళ్ళందరూ సవాళ్ళు విసిరారు, రెచ్చిపోయారు, గర్వపు మాటలు మాట్లాడారు. వారందరూ కాలగర్భంలో కలిసిపోయి వారి పేరు కూడా ఏర్పడట్లేదు, ఒక పేరు ఏర్పడుతుంది. అన్ని నామముల కన్నా పైనామమైన యేసయ్య నామమే మారుమోగుతుంది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. దేశాన్ని పరిపాలించే రాజు ప్రజలని మంచి మార్గంలో నడిపించాలి. నియంత పరిపాలన చేయకూడదు, తనకి ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక్కడ ప్రజలు మొరపెడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వేరే రాజు వచ్చి చుట్టూరా ముట్టలు వేస్తూ ఉన్నారు, వారందరూ కరువులో ఉన్నారు. ఈ రాజు పేరు ఏంటంటే యెహోరాము. రాజు పేరు యెహోరాము.